ఈ తప్పుడు ప్రచారాన్ని అనేది ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా చూద్దాం. ఒకసారి నేను కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. కోటేశ్వరరావు గారితో మాట్లాడతాను. నమస్తే కోటేశ్వరరావు గారు. నమస్తే, చెప్పండి సార్. ఏంటంటే అంబటి రాంబాబు వారు చేసిన చాలా ఆరోపణలు ఉన్నాయి వారి మీద. భూమికి సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ అక్రమాలకు పాల్పడ్డారని, ప్రభుత్వానికి ఎక్కువ ధరకు భూమిని ఇచ్చి, అంటే ఆ రోజున పేదలకు భూములు ఇస్తామంటూ చెప్పి, ఇంటి స్థలం ఇస్తామంటూ చెప్పి ఆ రోజున తక్కువ ధరకు ఇతరుల దగ్గర కొని ఎక్కువ ధరకు ప్రభుత్వానికి చాలా సొమ్ము చేసుకున్నారనేది అవి కావచ్చు. తర్వాత ఇతర సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన దాంట్లో కూడా అవినీతి చేశారనేది ఆ రోజున చాలా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి విచారణకు ఆదేశించారు, విజిలెన్స్ విచారణకు. ఎలా ఉంటుందనుకోవచ్చు సార్? ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది మంత్రులుగా పనిచేసిన వారు వైసీపీలో చాలామంది మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఒక్కొక్కటిగా కేసుల మీద విజిలెన్స్ విచారణ కొనసాగుతూ ఉంది కదా, ఏం చెప్తారు సార్? భూములకు సంబంధించి ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేటువంటిది అదొక పెద్ద కుంభకోణం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందులో అంబటి రాంబాబు గారు కావచ్చు, లేకపోతే ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపు మొత్తం, అదేవిధంగా సరే అందులో మంత్రులు కూడా ఉంటారు, ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా వాళ్ళ అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పెద్ద ఎత్తున ఈ ల్యాండ్ కన్వర్షన్ లేకపోతే తక్కువ ధరలకి భూములు కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారనేటువంటిది అది బహిరంగ రహస్యం. అందులో ఎలాంటి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటువంటిది తప్ప మొత్తంగా సాగినటువంటి ఒక సామూహిక భూ కుంభకోణం అది. అయితే ఇప్పుడు వచ్చేసరికి అది ఒక వ్యక్తి అనే కాదు, మొత్తం అప్పుడు ఎంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు లేదా వైసీపీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ తవ్వి తీస్తే డెఫినెట్ గా దానిలో ఎంత చేతులు మారి ఉంటది ఏమిటి అనేటువంటిది కొంత నిర్ధారణకు రావచ్చు. కానీ వాళ్ళందరినీ శిక్షించడానికి లేకపోతే రికవరీ చేయడానికి అవకాశం ఎంత మేరకు ఉందనేటువంటిది నాకైతే కొన్ని సందేహాలు ఉన్నాయి. ఒకవేళ చేస్తే అంతకు మించి అది ఒక గొప్ప కార్యక్రమంగానే ఉంటుంది. అందుకని అయితే దీనిలో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు తీరుతెన్నులు చూసినప్పుడు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో జరిగినటువంటి వ్యవహారాలు, ఆ రోజు ఆయన మీద వచ్చినటువంటి విమర్శలు, వాటిని మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు చిలక్కొట్టుడు వ్యవహారాలన్నీ దిగువ స్థాయి వాళ్ళకి అప్పగించి ఎక్కువ మొత్తం తక్కువ మంది దగ్గర ఎక్కువ మొత్తాలు వచ్చేటువంటి వ్యవహారాలన్నీ ఆయన చూసుకున్నాడు. అందుకని తన మీద వ్యతిరేకత రాకుండా మొత్తం దండుపాళ్లం ప్యాచీ లాగా రాష్ట్రం మొత్తం మీద ఎమ్మెల్యేలు లేకపోతే ఇతర ప్రజాప్రతినిధులు పడి దోచుకునే విధంగా అవకాశం కల్పించారు. ఆ విధంగా ఆయన పార్టీ మీద లేదా ప్రజాప్రతినిధుల మీద గ్రిప్ సంపాదించారనేటువంటి విమర్శలు ఆ రోజు వచ్చాయి. దాన్నే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని రెప్లికాగా, అంటే అదే పద్ధతిని అనుసరించినట్టుగా కనిపిస్తా ఉంది. అందుకని ఇప్పుడు ఎకరం 10 లక్షలకు అమ్మి లేకపోతే 30 లక్షలకి తీసుకొని, లేకపోతే అంటున్నట్టుగా ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇట్లా తీసుకొని, ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి చిలకొట్టుడు వ్యవహారాలు కానీ నేను పరిగణిస్తున్నా. వీటన్నిటిలోకి జగన్మోహన్ రెడ్డి గారికి వాటా ఉందా లేదా అనేటువంటిది ఆరోపించవచ్చు. ఆరోపించే వాళ్ళు నేనేం తప్పట్ను, కానీ దానికి తగినటువంటి ఆధారాలు అయితే దొరకవు, ఖచ్చితంగా దొరకవు. అందుకని ఆయన చూసాం మనం ఇప్పుడు ఎట్లాగైతే అదానీ నుంచి 1750 కోట్ల రూపాయలు ఒక్క డీల్ తోటి ఏ విధంగా కొట్టేశారనేటువంటిది అమెరికాలో కేసు దాఖలైందో మనం చూసాం. అలాంటి పెద్ద పెద్ద డీల్స్ లో, లేదా ఇప్పుడు మన ఈ మద్యం స్కామ్ లో డిస్టిలరీస్ నుంచి ఈ విధంగా పెద్ద మొత్తాల్లో వసూలు చేసినటువంటి వాటికి డెఫినెట్ గా ముఖ్యమంత్రికి లేదా ఆయన చుట్టూతో ఉన్నటువంటి కోటరీకి వాటాలు ఉంటాయన్నది ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ ఇలాంటి ఎవరి స్థాయిలో వారు అవినీతి చేశారంటారు. ఎస్, అటువంటి అవకాశం కల్పించారు. అందరినీ సంతుష్టీకరించడం అంటున్నారు కదా, అందరినీ సంతుష్టీకరించే విధంగా మళ్ళా వాళ్లే తన సైనికులుగా పనిచేయాలి కనుక అటువంటి వాళ్ళకి ఆ విధమైనటువంటి అవకాశాలు ఎక్కడికక్కడ కల్పించారు అనేది మాత్రం నేను ఖచ్చితంగా అభిప్రాయపడుతున్నా. అందులో ఆయనకి వాటా ఉందా? వాటా నేరుగా ఉండక్కర్లా, పెట్టుబడి కార్యక్రమాలకి, ఆయన కార్యక్రమాలకు కావచ్చు, ఆయన పర్యటనలకు కావచ్చు,
వీళ్ళు ఖర్చు పెట్టడం, జనాలను సమీకరించడం, ఇటువంటి వాటన్నిటికి కూడా వీళ్ళు లేకపోతే ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి వాళ్ళు చేయడం అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందుకని డెఫినెట్ గా ఇటువంటి వాటన్నిటి మీద ఏవైతే గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన కావచ్చు, ఇతరులు ఏవైతే అప్పుడు ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలన్నింటినీ కూడా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మీరు అన్నారు విచారణ ఆలస్యం అవుతుందని. ఆలస్యం అయితే మాత్రం అది వాళ్ళకే అడ్వాంటేజ్ గా మారేటువంటి అవకాశం ఉంది. అందుకని దాని విషయంలో మాత్రం మీకేమైనా రాజీ అనిపించిందా ఏదన్నా ఇప్పటివరకు ఉన్న జరుగుతున్న కేసులు ఎక్కడన్నా ఆలస్యంగా ఇప్పటి విచారణ వరకు జరుగుతుందని మరి? ఇప్పటి వరకు కేవలం విచారణ మాత్రమే జరుగుతా ఉంది. ఇంతవరకు అవి రెగ్యులర్ అంటే కోర్టులకు కానీ లేకపోతే ఛార్జ్ షీట్లు కానీ అవంతా కూడా ఏమి జరగలేదు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, నేను అవి జరగకపోయేట్లయితే ఎంత ఆలస్యం అయితే అవి రేపు వచ్చే ఎన్నికల నాటికి అవే కూటమి నాయకులకి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి మెడకు చుట్టుకుంటాయి. మన ఉదాహరణకి ఒక్క విషయం, సుగాలి ప్రీతి విషయం గురించి మనం చెప్పుకుంటే దాని మరి అది ఎంత హీట్ పుట్టిస్తోందో ఇప్పుడు మనం చూసాం కదా. మంత్రివర్గ సమావేశంలో దాని గురించి చర్చించుకోవాల్సి వస్తుంది. మళ్ళా మేము సిబిఐకి ఇస్తామని చెప్పేసి ఎందుకని ఏడాది తర్వాత ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది. అందుకని ఇలాంటి వాటిని వీటి నుంచి ఏం గుణపాఠం తీసుకుంటున్నారు నాయకులు అనేటువంటిదే ప్రశ్న. ఓకే, సరే శరత్ గారు, ఇప్పటివరకు కోటేశ్వరరావు గారు చెప్పింది విన్నారు కదా. ఆలస్యం చేయకుండా ఏ విచారణ అయినా సరే, ఏ విజిలెన్స్ విచారణకు ఆదేశించినా లేదా సిఐడి